సరే, అసలు ఈ డెరివేటివ్ అంటే ఏమిటి? దాని పేరులోనే ఉంది, డిరైవ్ అవ్వటం. అంటే దానికి సొంతంగా ఏ విలువ ఉండదు. దాని విలువ పూర్తిగా ఇంకొక దానిమీద ఆధారపడి ఉంటుంది. దేనిమీద? దానినే మనం అండర్లాయింగ్ అసెట్ అంటాం. అంటే అండర్లాయింగ్ అసెట్ అంటే ఏంటి? అది ఏదైనా కావచ్చు. ఉదాహరణకి సెక్యూరిటీస్, కమోడిటీస్, బులియన్ అంటే బంగారం, కరెన్సీ, లైఫ్ స్టాక్, ఇలా ఏదైనా సరే. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఫైనాన్షియల్ ప్రాడక్ట్స్. మన సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 ప్రకారం డెరివేటివ్ అంటే రెండు విషయాలు. ఒకటి, అ సెక్యూరిటీ డిరైవ్డ్ ఫ్రమ్ అ డెట్ ఇన్స్ట్రుమెంట్, షేర్ ఆర్ లోన్. రెండు, అ కాంట్రాక్ట్ విచ్ డిరైవ్స్ ఇట్స్ వాల్యూ ఫ్రమ్ ద ప్రైసెస్ ఆఫ్ అండర్లయింగ్ సెక్యూరిటీస్. చూసారా, రెండిట్లోనూ డిరైవ్డ్ అనే పదం కామన్గా ఉంది. యూజెస్ ఆఫ్ డెరివేటివ్స్. సరే, బాగుంది. కానీ ఈ డెరివేటివ్స్ని ఎందుకు వాడతారు? దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మొదటిది, రిస్క్ రెడ్యూస్ చేయడానికి. దీనినే మనం హెడ్జింగ్ అంటాం. ఇదొక రకంగా మన ఇన్వెస్ట్మెంట్కు ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక కంపెనీకి రెగ్యులర్గా పెట్రోలియం అవసరమనుకుందాం. వాళ్లకున్న భయమేంటి? భవిష్యత్తులో పెట్రోలియం ధర పెరిగిపోతుందేమో అని. కరెక్టే కదా? ఈ రిస్క్ నుంచి వాళ్లు ఎలా బయటపడతారు? వాళ్లు ఒక కాల్ ఆప్షన్ కొనుక్కుంటారు. ఇదొక డెరివేటివ్ కాంట్రాక్ట్. ఇప్పుడు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ పెట్రోలియం ధర తక్కువగానే ఉంటే వాళ్లు ఆ ఆప్షన్ని వాడరు, బయట మార్కెట్లో తక్కువ ధరకే కొనుక్కుంటారు. కానీ ఒకవేళ ధర అనుకున్న దానికన్నా, అంటే స్ట్రైక్ ప్రైస్ కన్నా బాగా పెరిగిపోతే అప్పుడు వాళ్లు ఈ ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేసి ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న తక్కువ ధరకే పెట్రోలియం కొంటారు. చూసారా ఎలా రిస్క్ని మేనేజ్ చేశారో? దీనినే హెడ్జింగ్ అంటాం. ఇక రెండవ ఉపయోగం స్పెషలైజ్డ్ మార్కెట్ స్పెక్యులేషన్. అంటే మార్కెట్ ఒక సంపూర్తిగా ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో వెళ్తుంది అని గట్టిగా నమ్మినప్పుడు తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం సంపాదించడానికి డెరివేటివ్స్ వాడతారు. దీనినే మనం ఎక్స్ట్రా లెవరేజ్ అంటాం. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. వాళ్ల అంచనా కరెక్ట్ అయితే పెద్ద లాభం వస్తుంది, అంచనా తప్పైతే నష్టం కూడా అంతే పెద్దగా ఉంటుంది. సో ఈ మార్కెట్లో పాల్గొనేవాళ్లు ప్రధానంగా ఎవరు? ఇప్పుడు మనం చూసినట్టుగా హెడ్జర్స్, వీళ్ళు రిస్క్ తగ్గించుకోవడానికి మార్కెట్లోకి వస్తారు. స్పెక్యులేటర్స్, వీళ్ళు మార్కెట్ కదలికల నుండి లాభం పొందడానికి వస్తారు. వీళ్ళతో పాటు మూడవ రకం పార్టిసిపెంట్స్ కూడా ఉంటారు. వాళ్లే ఆర్బిట్రేజర్స్. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళు రిస్క్లెస్ ప్రాఫిట్స్ సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఎలా అంటే వాళ్ళు ఒకేసారి వేర్వేరు మార్కెట్లలో ఒకే అసెట్ని కొని అమ్ముతారు. ధరలో ఉన్న చిన్న తేడాని వాడుకొని ఎలాంటి రిస్క్ లేకుండా లాభం పొందుతారు. సో ఇదండి డెరివేటివ్స్ కాన్సెప్టు. దాని విలువ అండర్లయింగ్ అసెట్ నుండి వస్తుంది, మరియు దీనిని ప్రధానంగా హెడ్జింగ్, స్పెక్యులేషన్ ఇంకా ఆర్బిట్రేజ్ కోసం వాడతారు. అర్థమైందా?